హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తే నేను వీడియో పెట్టుకుని సో మీరైతే వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ అంతకంటే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోతుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి అర్థమవుతుంది. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ఒఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఎండ్లో, సో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. ఈ పోస్టులకి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ ఇలా మొత్తం ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, మెయిల్ అండ్ ఫీమేల్ వాళ్ళు. సో వీళ్ళైతే వివిధ పోస్టులకు కానీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చేసుకుంటున్నారు, ఫ్రెషర్స్కి కూడా చేసుకుంటున్నారండి. నేను కేవలం ఫ్రెషర్స్కి మాత్రమే చెప్తున్నాను. సో మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ 54కి వెళ్తే జూనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంటుంది. దీనికి సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. దీనికి సంబంధించి మాత్రమే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవాలి. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరైతే ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే 2 ఇయర్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ ఇలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే వాటికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను జూనియర్ అసిస్టెంట్కి ఏదైతే ఫ్రెషర్స్ అప్లై చేసుకోగలరో దానికి మాత్రమే చెప్తున్నాను. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే ఏప్రిల్ 8th నుంచి మే 7th వరకు అయితే ఉందండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో. ఒకవేళ అప్లై చేసుకోవాలి అంటే ఎండ్ డేట్ మే 7th. ఈ లోపు అయితే మీ అప్లికేషన్స్ అనేవి పూర్తయిపోవాలి. ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ పోస్టల్ కోడ్ కూడా ఇచ్చారండి మనకి 5754 అని. దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఏజ్ మీకు మినిమం 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు 50% మార్క్స్తో క్వాలిఫై ఉంటారు కదా, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. సో ఏ స్ట్రీమ్లో చేసిన వారైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఈసీ, మెకానికల్, సివిల్ ఇలా. అండ్ అలాగే మీకు కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ అంటే ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, సో ఇలా అయితే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. దీంతో పాటుగా వీళ్ళు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే అప్ టు 5 ఇయర్స్ దాకా ఇచ్చారు. ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి అప్ టు 3 ఇయర్స్ దాకా ఇచ్చారండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జనరల్ కేటగిరీ ఉంటారు కదా వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 13 ఇయర్స్, ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 15 ఇయర్స్ దాకా ఇచ్చారు. క్యాండిడేట్స్ ఎవరైతే దీనికి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మంత్లీ అనేది 21,900 నుంచి అయితే ఉంటుందండి. ఎక్స్ట్రా అలవెన్సెస్ కలుపుకొని మనకి 40,000 దాకా ఇస్తే వస్తాయి మంత్లీ అనేది. సో ఇది గవర్నమెంట్కి సంబంధించింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో మనకి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఇస్తారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే లొకేషన్ అనేది ఎక్కడైనా ఉండొచ్చండి, ఆల్ ఇండియా వైజ్. స్టార్టింగ్లో ఈ జాబ్స్ ఏంటి అంటే మేము ఎక్కడైనా జాబ్ చేస్తాము పర్లేదు, సెటిల్ అవుతాము అనుకున్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అండి. సో దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అండ్ దెన్ ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి మీ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇస్తారు. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ జాబ్స్ అనేవి ఆల్ ఇండియా వైజ్ ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చండి స్టార్టింగ్లో, తర్వాత మీరు సొంత రాష్ట్రాలకి మార్చుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ఏ టైంలో ఉంటుంది, ఏ డేట్ అని చెప్పి కూడా, ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ చేశారని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. సో మీకు వీటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే సిలబస్ మాకు వెబ్సైట్లో కనిపించట్లేదు అని చెప్పి ఏమైనా కమెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఎక్కడ ఏంటి అని చెప్పి. సో ఇవి నాన్ టీచింగ్ పొజిషన్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ అండి. ఆల్రెడీ చెప్పాను కదా 7th మే లోపు అయితే మీరు అప్లై చేసి ఉండాలి. అండ్ దీనికి సంబంధించి వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే www.iitj.ac.in అనమాట. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జోధ్పూర్ వాళ్ళు ఒఫిషియల్గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఇది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా రీచ్ అయ్యి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది క్లిక్ చేయగానే వాళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా నోటిఫికేషన్ అనేది నాన్ అకాడమిక్ స్టాఫ్ అండ్ ఐఐటీజే ఇలా నోటిఫికేషన్ అనేది ఇచ్చారండి 2024-2025కి సంబంధించి. సో ఇక్కడ ఓపెనింగ్ అండ్ లాస్ట్ డేట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ అప్లై 4 అని ఉంది కదా, అప్లై 4 దగ్గర మీరు ఏ రోల్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ రోల్కి అయితే అప్లై చేయండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా జూనియర్ అసిస్టెంట్ లాస్ట్ నుంచి 3rd అనమాట, దీనికి క్లిక్ చేయండి అండ్ న్యూ యూజర్ అని క్లిక్ చేయండి.
ఇది క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైమ్ యూజర్ అని చెప్పి జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ మీది యాక్టివ్‌లో ఏదైతే ఈమెయిల్ అడ్రెస్ ఉంటుందో అదైతే ఇచ్చి సైన్ అప్ అయితే అవ్వాలండి. వన్స్ సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఆ ఫామ్ అనేది మీరు చూసుకోండి. దాంట్లో డాక్యుమెంట్స్ ఏం ఫిలప్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతారు. అండ్ అదేవిధంగా మీ సిగ్నేచర్ అడుగుతారు. డాక్యుమెంట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి సంబంధించి అవైతే అడుగుతారండి. అప్లికేషన్‌లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. లేదా సెపరేట్ వీడియో చేయాలి అంటే కమెంట్ చేయండి. సో థాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్కిల్ జాబ్స్.